వీళ్ళు నన్ను కొడతాను, కాపాడు వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేస్తాను మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ చేయరు మేడం. కాస్ట్ పెడుతున్నారు మేడం, ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. బ్రతుకు తెరువు కోసం, కన్న బిడ్డల చదువు కోసం అన్నింటినీ వదిలి కువైట్ వెళ్ళింది. అక్కడికి వెళ్తే తమ బతుకు మారుతుంది, పిల్లలు మంచి చదువు చదువుకోవచ్చు, కష్టాలన్నీ తీరిపోతాయని ఆ తల్లి ఎన్నో కలలు కంది. ధైర్యం చేసి ఎన్నో ఆశలతో వెళ్ళిన ఆ మహిళకు చిత్రహింసలు స్వాగతం పలికాయి. కష్టాలు తీరటం పక్కన పెడితే కనీసం ఆకలి తీర్చుకోలేని దుస్థితి. బతుకు మారుతుందని ఆశగా వెళ్ళిన ఆ తల్లి దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తోంది. ఆ నరక కూపం నుంచి విడిపించండి సారు అంటూ కన్నీరు మున్నీరవుతూ ప్రాధేయపడుతోంది. దొంగచాటుగా బాత్రూంలో నుంచి పంపించిన ఒక సెల్ఫీ వీడియో చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. తన యజమానులు పెడుతున్న చిత్రహింసలను చెప్తూ నారా లోకేష్ ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సెల్ఫీ వీడియో ద్వారా శరణు వేడుకోవటం ప్రతి గుండెను కలిచివేస్తోంది. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం, 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ బ్రతుకు తెరువు కోసం ఓ ఏజెంట్ ద్వారా కువైట్ కు పయనమైంది. ఎన్నో ఆశలతో వెళ్లిన పుష్పకు ఏజెంట్ చెప్పిన పని కాకుండా వేరే పని చేపిస్తున్నారు. ఏ పనైతే ఏంటి, తన కష్టంతో పిల్లలు బ్రతుకు మారితే అంతే చాలు అనుకున్న పుష్పకు ఎదురైన అనుభవాలు ఆశలన్నింటినీ అడియాసలు చేసేశాయి. అక్కడి యజమానులు పెట్టే చిత్రహింసలతో కన్నీళ్లే తోడుగా మారాయి. తన కుటుంబం కోసం ఎంత బాధనైనా పంటి బిగువన దాచుకుందామని, ఉబికి వచ్చే కన్నీటిని కనురెప్ప మాటునే దాచుకుందామని ప్రయత్నించింది. కానీ ఆ నరకం భరించటం తన వల్ల కాలేదు. తాను అనుభవిస్తున్న నరకాన్ని ఎవరూ చూడకుండా బాత్రూంలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. తాను పనిచేసే నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను, ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఇండియాకి ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కడుతున్నారు. తాను పనిచేసే ఇంటి యజమానులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, అడుగడుగునా చిత్రహింసలకు గురి చేస్తున్నారని పుష్ప ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను దారుణంగా టార్చర్ చేస్తున్నారు, పూట గడవడానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టడం లేదు, ఆకలితో చచ్చిపోతున్నాను. నారా లోకేష్ గారు దయచేసి నన్ను కాపాడండి, నాకు 2 పిల్లలున్నారు, నేను ఇక్కడ ఉండలేను. లోకేష్ సారు, చంద్రబాబు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి, బాత్రూమ్ నుంచి వీడియో చేస్తున్నాను, ఇది తెలిస్తే నన్ను కొడతారు అని పుష్ప భయపడుతూనే కన్నీటితో చెప్పిన మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం, 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. వీళ్ళు నన్ను కొడతాను, కాపాడు మేడం, గేరంపల్లి మేడం, పిల్లల కోసమని, బతుకుదీరు కోసమని, చదువుల పని నేను కువైట్కి వచ్చినాను మేడం, వేరే ఏజెంట్ ద్వారా. ఇక్కడికి వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తాను మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ చేయరు మేడం. కాస్ట్ పెడుతున్నారు మేడం, ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను, ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఇండియాకి ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కడుతున్నారు. ఈ దయనీయ పరిస్థితుల నుంచి తనను రక్షించమని కోరుతూ పుష్ప రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. పుష్ప ఆవేదనతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విదేశాల్లో ఇలాంటి దయనీయ స్థితిలో చిక్కుకున్న భారతీయ పౌరులను రక్షించడానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ గారు, ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. వీళ్ళు నన్ను కొడతాను, కాపాడు. మేడం నా గేరంపల్లి మేడం, నేను పిల్లల కోసమని బతుకుదెరువు కోసమని చదువులు పని నేను కువైట్కి వచ్చినాను మేడం, వేరే ఏజెంట్ ద్వారా. ఇక్కడికి వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తారు మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ లేరు మేడం, టార్చర్ పెడుతున్నారు మేడం. ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను, ఇంటికి తీసుకోమని చెప్పండి. ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కడుతున్నారు.